నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయితే ఉన్నారనమాట. కలనిధి రాంబాబు గారు. ఆయన ఆల్మోస్ట్ 36 సంవత్సరాలుగా జ్యోతిష్యంలో నిపుణులై ఉన్నారు. అదే కాకుండా రాజకీయం పరంగా లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించి ఆయన జాతకం చూసి లేదా ఆ వ్యక్తికి సంబంధించిన చిన్న డీటెయిల్ ఇస్తేనే ఆయన వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది, కొన్ని రాబోయే ఒడిదుడుకులు ఎలా ఉండబోతున్నాయి అనే ప్రతిదాన్ని చెప్తారు. అంతెందుకండి, అసలు కాంగ్రెస్ వస్తుందా రాదా, మోదీ నెక్స్ట్ సీఎం నెక్స్ట్గా మళ్ళీ పీఎం అవుతారా అవ్వరా, ఆయనకు సీట్లు ఎన్ని వస్తాయి, యోగి ఆదిత్యనాథ్కి ఎన్ని సీట్లు వస్తాయి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆఖరికి జయలలిత గారికి సంబంధించి కూడా ఆవిడ మరణించకన్నా ముందే ఆవిడకి ఈ ఇయర్ మంచిగా ఉండదు, ఒడిదుడుకులు చాలా ఉండబోతున్నాయని చెప్పిన ఒక గురువు గారు. ఆయనతోని ఈరోజు మాట్లాడి మరి రష్యా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇండియా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అమెరికాకి సంబంధించి ఈ మిగతా విశేషాలన్నీ మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం గురుగారు. ముందుగా మీరు అసలు ఈ జ్యోతిష్యం ఎక్కడ నేర్చుకున్నారు, మీ గురువు గారు ఎవరు? ప్రేక్షకులకు నమస్కారం. నేను జ్యోతిష్ శాస్త్రాన్ని 1985 నుంచి నేర్చుకున్నానమ్మా. మా గురువు గారు స్వయాన మా మామయ్య. ఓకే. మొత్తం మా అమ్మగారు వాళ్ళు 6 అక్క చెల్లెళ్ళు. మా అమ్మగారికి ఒకడే ఒక తమ్ముడు. ఓకే. మా గురువు గారి పేరు స్వర్గీయ ఉప్పులూరి హనుమంతరావు గారు. వారి దగ్గరే నేను జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకున్నాను. గురుగారు, ఇప్పుడు అమెరికా గురించి చెప్పారు, రష్యా గురించి చెప్పారు, భారతదేశంలో ఉంటున్నాము. అండ్ 2025 సంబంధించి చూసుకుంటే 2025 లాంటి సంవత్సరం ఇంకోటి ఉండొద్దు అనిపించింది. అంటే కోవిడ్ని చూసాము, అది జయించామన్న ఆనందం తర్వాత ఈ సంవత్సరం చూసుకుంటే ఇంటి నుంచి బయటకి కార్లో వెళ్తే చనిపోయారు, బస్సులలో, ట్రైన్స్లలో, ఫ్లైట్స్ చెప్పుకుంటూ పోతే నడుచుకుంటూ హార్ట్ అటాక్స్తో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరి ఇండియా పరిస్థితి ఎలా ఉండబోతుంది, అంటే ఈ సంవత్సరం కంప్లీట్గా ఇండియాకి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ 2026 తీసుకుంటే మనము ఉగాది అప్పటి నుంచి పంచాంగం పడతామా? పరాభవనామ సంవత్సరము 19/3/2026 పొద్దున 6:56 న్యూఢిల్లీ తీసుకోవాలి. ఎందుకంటే మన ఇండియన్ రాజధాని న్యూఢిల్లీ కాబట్టి తీసుకుంటే ఆనాటి జన్మ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది. రాశి మీనరాశి, జన్మ లగ్నం కూడా మీన లగ్నమే. ఈసారి విశేషం ఏంటంటే లగ్నంలో 4 గ్రహాలు ఉన్నారు. ఒక గ్రహం ఉంటేనే ఇది అట్లాంటి 4 గ్రహాలు ఉన్నాడు. చంద్రుడు, రవి, శుక్ర, శని 4 గ్రహాలు జన్మలగ్నంలో కలిసి ఉండటం. అది దానివల్ల ఏంటంటే ఈ సంవత్సరం ఏంటంటే ఆడవాళ్ళకి, మహిళలకి చాలా బాగుంటుందమ్మా. ఓకే. మహిళలకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా తృతీయ అష్టమాధిపతిన శుక్రుడు లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈసారి మహిళలకి ఈ స్పోర్ట్స్లో, గేమ్స్లో కూడా విపరీతమైన అవార్డ్స్ వస్తాయి, గోల్డ్ మెడల్స్ వస్తాయి. అట్లాగే ఆడవాళ్ళ మన రైటర్స్ ఉంటారు, రచయితలు, వాళ్ళకు కూడా మంచి అవార్డ్స్ అది వస్తాయి. ముఖ్యంగా ఉమెన్కి ఆరోగ్య విషయంలో కూడా ఉమెన్ ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది. అట్లాగే రాజకీయాలు తీసుకున్నట్టయితే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ ర్యాంక్స్ రావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో సార్, అంటే 2025 మనం 2025 చూసుకొని ఇప్పుడు చూసుకుంటే 2026ని అంటే నార్మల్గా జనవరి నుంచి మన ఉగాది పరంగా కాకుండా మీరు జ్యోతిష్యం పరంగా చెప్పండి, ఎలా ఉంటుంది? అంటే యాక్సిడెంట్స్ ఇంకా పెరుగుతాయా, ఏమైనా తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఈ క్రైసిస్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతూనే పోతాయా? అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మనిషి వ్యక్తిగత జాతకం వేరమ్మా, వ్యక్తిగత జాతకం వేరు, మన దేశ జాతకం వేరు. అవును, అది మన ప్రేక్షకులకు ఒకసారి మెన్షన్ చేయాలి. వ్యక్తిగత జాతకాలని మీరు చూయించుకోవాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఇది ఓవరాల్గా ఒక కంట్రీకి సంబంధించి అందరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్న జాతకం. ఇది ఒక్కసారి గమనించగలరు, చెప్పండి. ఈ కంట్రీది ఏంటంటే ఫస్ట్ జన్మలగ్నం. జన్మలగ్నం ఏం చెప్తుంది? మొత్తం మన భారతదేశంలో ప్రజల యొక్క ఆరోగ్యం. అవును. తర్వాత వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, మన హోమ్ మినిస్టర్, హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం మన జన్మలగ్నం చెప్తుంది. సో దీనికి ఎట్లా ఉందన్నమాట, ఇక్కడ లగ్నం లోపల శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు, లగ్నాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈసారి ప్రజల ఆరోగ్యం చాలా బాగుంటుందమ్మా. ఆ విషయంలో ఏం లేదు. ముఖ్యంగా హోమ్ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే మనకు లగ్నాధిపతి రవి, గురువు మీన లగ్నానికి గురువు అధిపతి. ఆ గురువు చతుర్థ స్థానాల్లోని దశమ స్థానాన్ని చూస్తున్నాడు. దశమం ఏం చెప్తుంది? మీకు అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది, ప్రధానమంత్రి గురించి చెప్తుంది, 10వ ఇల్లు. సో
ఈ ఫస్ట్ జన్మలగ్నంలో చూసుకున్నట్టయితే గురువు బాగున్నాడు కాబట్టి ప్రజల ఆరోగ్యం బాగుంటుందమ్మా. తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది, ఆ విషయం తిరగలేదు. ఇంకపోతే లగ్నం నుంచి 2వ ఇల్లు అంటే ఫైనాన్స్, మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇండియన్ ఎకానమీ ఎట్లా ఉంటుంది అన్నప్పుడు ద్వితీయం ఏం చెప్తుందంటే, ఇక్కడ వచ్చేటప్పటికి ద్వితీయ భాగ్యాధిపతి 2వ ఇల్లు ఏంటి ఇక్కడ మన ఫైనాన్స్ ధనస్థానం. 9వ ఇల్లు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు, హైకోర్టు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇవన్నీ 9వ ఇల్లు చెప్తాను అనమాట. ఈ ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఏమైపోయాడు, వ్యయస్థానంలో పడిపోయాడు, రాహుతో కలిశాడు, చతుర్థ సప్తమాధిపతి బుధుడితో కలిశాడు. ఇవన్నీ మైనస్ పాయింట్ అమ్మా. దీనివల్ల ఈసారి ఇండియన్ ఎకానమీ మన ఆర్థిక వ్యవస్థ యావరేజ్గానే ఉంటుంది, సూపర్గా ఏముండదు. అన్ని రకాల వ్యాపారంలో సామాన్యంగానే నడుస్తాయమ్మా. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం మటుకు చాలా దెబ్బతింటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుజుడు భూకారకుడు, అసలు ల్యాండ్ని కంట్రోల్ చేసేవాడే కుజగ్రహం. ఆ కుజుడు రాహుతో కలిసి ఉండటం వలన అనేకమైనటువంటి కుంభకోణాలు ఈ ఇన్ఫ్రా కంపెనీల్లో బయటపడటానికి అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల హత్యలు, వాళ్ళకి ఆ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళకి వాహనం నడిపే వాహన ప్రమాదాలు ఇలా జరగటానికి కూడా చాలా వరకు అవకాశాలు మీకు ఉంటాయమ్మా. ఆర్థిక పరిస్థితి తర్వాత ఇంకా చూసుకుంటే హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిల మీద కూడా ఈ టెర్రరిస్ట్ అటాకులు జరగడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే వాళ్ళకి ఈ వాహన ప్రమాదాలు, విమాన ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కానీ అది కొంచెంలో లాస్ట్ మూమెంట్లో తప్పిపోవటానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మిథునంలో ఉన్న ఈ గురువు 9వ దృష్టి ద్వారా ఈ వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. దానివల్ల కొంత ఒక 10% తగ్గడానికి మీకు అవకాశాలు ఉంటాయమ్మా. బట్ ఎకానమీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రపంచం అంత అనుకూలంగా లేదు. ప్రపంచంలో కొన్ని దేశాలు చాలా బాగున్నాయి, కొన్ని దేశాలు చాలా వరస్ట్గా ఉన్నాయమ్మా. అంటే గురువుగారు ఇప్పుడు ఇండియాకి సంబంధించి మనం చూసుకుంటే అంటే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇటు చైనా అమెరికా అంటే 4 దిక్కులకు వెళ్ళి నలుగురు అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాము, గన్లు పెట్టి ఇట్లా గన్నులు పెట్టి కూర్చున్నారు. మరి ఏమైనా ఇది ఇండియాతోని యుద్ధం చేయడానికి ఈ సంవత్సరం ఎవరైనా రెడీ ఉండి అలాంటి ఏమైనా యుద్ధ వాతావరణం చూస్తున్నారు? అంటే ఈ యుద్ధం అంటే భారత టెరిటరీ భూభాగాన్ని చెప్పేది లగ్నం నుంచి 4వ ఇల్లు. 4వ ఇల్లు ఏమైంది, మిథున్ రాశి అయింది. మిథున్ రాశికి అధిపతి ఎవరు, మన బుధుడు. చతుర్థ సప్తమాధిపతి బుధుడు వ్యయస్థానంలో ఉన్నాడు, అక్కడ గురుగ్రహం ఉన్నాడు. దీనివల్ల మన ఇండియా చాలా డిఫెన్స్కి ఇంకా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. ఇటు పాకిస్తాన్తోనూ అటు చైనాతోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మన దేశానికి విదేశాలతోటి అసలు టర్మ్స్ ఏమాత్రం బాగుండవు, మనకి జీరో. ఎందుకంటే ఇంకా వరస్ట్గా ఉంటుంది. సప్తమాధిపతి అయిన బుధుడు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇండియాకి చాలా వరస్ట్గా ఉంటుంది. కానీ అదృష్టం కలిసి అంటే గురువు దశమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి యుద్ధ వాతావరణం అంటే రాదు. నరేంద్ర మోడీ గారు చాలా చాకచక్యంగా చేస్తాడు. కాకపోతే నరేంద్ర మోడీ గారు కూడా ప్రస్తుతం టైం బాగాలేదు. భారతీయ జనతా పార్టీ కూడా టైం బాగాలేదు ప్రస్తుతం. అంటే నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలలో రాలని ఛాన్స్, నెక్స్ట్ ఎన్నికల దాకా కూడా కాదమ్మా. 2027లోనే ప్రధానమంత్రి మార్పుకి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతకం తీసుకోండి. 6/4/1980 పొద్దున 11:40 వాళ్ళకి ఆ పార్టీ ఆవిర్భవించింది. ఆనాటి వాళ్ళ పార్టీ జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ప్రస్తుతం ఆ పార్టీకి చంద్రమహర్దశ అయిపోవచ్చింది. చంద్రమహర్దశలో రవి అంతర్దశ, దాన్ని దశాఛిద్రం అంటారు. ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశాన్ని వచ్చినప్పుడు దాన్ని దశాఛిద్రం అంటారు. ఈ దశాఛిద్రం ఎవరికి యోగం చేయదు. ఈ జూన్ దాకా కూడా చాలా మెంటల్ టెన్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మన ఇండియాలో. మోడీ గారికి కూడా చాలా టెన్షన్స్ ఉంటాయి. ఈ జూన్ దాటిపోయిందంటే జూలై నుంచి ఏంటంటే కుజ మహర్దశ ప్రారంభం. కుజుడు మిథున లగ్నానికి ఏమాత్రం కూడా యోగం చేయడు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. షష్ఠ లాభాధిపతి అయిన ఆ కుజుడు 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఈ చాలా అగ్రెసివ్. కుజుడు ఏంటంటే అగ్నితత్వ గ్రహం, ఇందాక నేను చెప్పా, ఫైరీ ప్లానెట్. తృతీయాధిపతిగా ఆయన షష్ఠ లాభాధిపతి కాబట్టి 6వ ఇల్లు ఏంటి, రోగస్థానము, రుణస్థానము, శత్రుస్థానము. ఈ కాబట్టి కుజుడు మీకు చూడండి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్కి అయిపోతుంది. అక్టోబర్ నుంచి ఈ కుజ మహర్దశలో రాహు అంతర్దశ వస్తుంది. అది ఆల్మోస్ట్గా 2027 ఎండ్ దాకా ఉంటుంది. కాబట్టి 27 జనవరిలోనే
మ్యాక్సిమం నరేంద్ర మోడీ గారి కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆయన తప్పుకోవడం జరుగుతుంది. ఓకే, తప్పుకుంటారు. ఓకే, నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ గారు భారత ప్రధాని అవటానికి అవకాశాలు చాలా ఉన్నాయమ్మ. ఓకే, ఆయన జాతకానికి. అట్లాగే ఈసారి ఇండియాలో కూడా ఇండియన్ ఎకానమీ చాలా యావరేజ్గా ఉంటుందండి. ఒక్క శుక్రగ్రహం ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి బట్టల వ్యాపారాలు చాలా బాగుంటాయమ్మా. ఓకే, బట్టల వ్యాపారం చాలా బాగుంటుంది. మహిళలకి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మహిళలకి చాలా బాగుంటుంది. సినీ పరిశ్రమ సూపర్ డూపర్ అమ్మ. ఓకే, సినీ పరిశ్రమ చాలా బాగుంటుంది. చాలా సినిమాలు ఈసారి బాగా హిట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్లకు కానీ హీరోలకు కానీ మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈసారి మీడియా చాలా బాగుంటుంది. ఎలక్ట్రానిక్ మీడియా బాగుంటుంది, ప్రింట్ మీడియా బాగుంటుంది, సోషల్ మీడియా సూపర్ డూపర్గా ఉంటుంది. ఎందుకంటే లగ్నం నుంచి 3 ఏళ్ళు మీడియా చెప్తుంది అనమాట. ఆ మీడియాకి సంబంధించిన శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మీడియా చాలా బాగుంటుంది. అట్లాగే ప్రింట్ మీడియాలో ఒకళ్ళకి ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ స్థాయిలో చాలా పెద్ద అవార్డు రావడానికి ఆస్కారాలు చాలా ఉన్నాయి. ఈసారి చాలా మంచి ఇది జరుగుతుంది. ఒక సినీ పరిశ్రమ బాగుంటుంది. ఈ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా చాలా బాగుంటుంది. మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా మంచి రికగ్నైజ్ రావడానికి కళారంగానికి కొంచెం మంచిగా ఉంది తప్ప మిగతా వాటి అన్నిట్లో కూడా యావరేజ్గానే ఉంటుంది. ఎందుకంటే కుజుడు వేలంలో పడిపోయాడు కాబట్టి ఇది మెయిన్గా యుద్ధం అయితే రాదు. కానీ చతుర్థ స్థానాధిపతి బుధుడు వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మన గవర్నమెంట్ ఇంకా డిఫెన్స్కి డబ్బు ఖర్చు పెట్టి బార్డర్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇటు పాకిస్తాన్తో కానీ అటు చైనాతో. ఎందుకంటే ప్రస్తుతం అన్ని దేశాలతో కంపేర్ చేస్తే చైనాకి ఎక్సలెంట్ టైం నడుస్తుందమ్మా. ఇప్పుడు చైనా జాతకం తీసుకుంటే 1 అక్టోబర్ 1949 మధ్యాహ్నం 3:15 వాళ్ళకి ఫార్మేషన్ డే. అది వాళ్ళకి చూసుకుంటే మకర రాశి, మకర లగ్నం. ఏళ్ళనాటి శని అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మాండమైన బుధ మహాదశ నడుస్తోంది. బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇంకా ప్రస్తుతం ఎవడు ఆపుతాడండి చైనాని? అవసరం వస్తే చైనా కూడా రంగంలో దిగుతుంది. చైనా కూడా డెగనెస్ట్ అయిపోతుంది ట్రంప్కి. ఎటు చూసినా కూడా అన్ని కంట్రీస్ ఏకమయ్యి తుక్కు రేకొడతారు ఇప్పుడు ట్రంప్ని. ఇవన్నీ జరగబోతున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా 3వ ప్రపంచం రాదు. ఇంకోటి ఆఖరికి ముగించే ముందు ఒక విషయం చెప్తానమ్మా. ఇక్కడ ఏమైందంటే ఈసారి మన ఉగాదికి పరాభవ నామ సంవత్సరం, ఇందాక మీకు చెప్పాను 19/3/2026 పొద్దున 6:56కి. ఆ సమయంలో మనకి మీన రాశి, మీన లగ్నం అయింది. 6 ఇల్లు ఏమవుతుంది? మీనము, మేషము, వృషభం, మిథునం, కర్కాటక, సింహం. సింహరాశిలో కేతు ఉన్నాడు. సో సింహరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి కేతువు తెలియని కొత్త రోగాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ సంవత్సరం ఏంటంటే మొత్తం ఆరోగ్యపరంగా ప్రపంచం మొత్తంలో కూడా ఈ కరోనా లాంటి ఒక కొత్త వ్యాధి రావడానికి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల చాలా జనాభా నష్టపోవటానికి అవకాశాలు ఉన్నాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా 3వ ప్రపంచ యుద్ధం వచ్చే ప్రసక్తి లేదమ్మా. 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుందంటే 2032 నుంచి మన ఇండియాకి కుజమహర్దశ అయిపోయి రాహుదశ వస్తుంది. 32 నుంచి 35 ఆ మధ్యకాలంలో 100% 3వ ప్రపంచ యుద్ధం వస్తుందమ్మా. అప్పటిదాకా అసలు భయపడాల్సిన అవసరం లేదు. నమస్కారం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.